ఖరీఫ్ వరి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నార్లు పోస్తుండగా మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు నారు సిద్ధమైంది. అయితే ప్రధాన పొలంలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది. మరి వరిలో కలుపు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ఏడాది రుతుపవనాలు సమయానికి అనుకూలంగా వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాలువలు, చెరువులు, బావులు, బోర్ల కింద రైతులు వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి నారుమడుల దశలో ఉంది. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు కలుపు, ఎరువుల యాజమాన్యం కీలకం. ముఖ్యంగా వరిలో రైతులను వేధిస్తున్న సమస్య కలుపు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటున్నాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. అయితే వరి నాటే విధానం బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏ కలుపుకు ఏ మందులను పిచికారీ చేయాలో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. 25 నుంచి 30 రోజులప్పుడు మనం నాట్లు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈ నారు పూర్తి అవ్వగానే మనం కలుపు మందులు అనేది తప్పనిసరిగా చల్లుకోవాలి. 3 నుంచి 5 రోజులలోపు బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర ఒక ఎకరానికి సరిపోతుంది. అదే ప్రెటిల్లాక్లోర్ అనే మందు 600 నుంచి 800 ml అనేది ఎకరానికి సరిపోతుంది. ఒకవేళ 3 నుంచి 5 రోజులప్పుడు వేసుకోలేనప్పుడు మనం 8 నుంచి 10 రోజుల వ్యవధిలో వేసుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో వచ్చేసి బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు, లేదా ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం బురద పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా మనకి 15 నుంచి 20 రోజులప్పుడు వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫ్యాబ్ బ్యూటైల్ అనే మందు 800 ml 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఒక ఎకరానికి మనకి 48 కిలోల నత్రజనిచ్చే ఎరువులు, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేది అవసరమవుతాయి. మనం ఆఖరి దుక్కిలో దమ్ము చేయగానే 1 బస్తా DAP అనేది వేసుకోవాలి. అదేవిధంగా 15 కిలోల యూరియా మరియు 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. భాస్వరం మొత్తాన్ని ఎప్పుడైనా అడుగులో మాత్రమే వేసుకోవాలి. పైపాటిగా భాస్వరం ఎరువులు అనేవి వేసుకోకూడదు. యూరియాని 3 సమభాగాలుగా చేసుకొని అడుగులో ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. భాస్వరం అయితే నల్లరేగడి నేలలు అనుకోండి, ఒకటేసారి ఆఖరి దుక్కిలో 26 కిలోలు వేసుకోవాలి. అదే ఎర్ర నేలల్లో 2 సార్లు వేసుకోవాలి. ఆఖరి దమ్ములో 13 కిలోలు మరియు చిరుపొట్ట దశలో 13 కిలోలు అనేవి వేసుకోవాలి. రైతులు నత్రజని ఎరువును ఎక్కువగా వాడడం మరియు పొటాషియం అనేవి తక్కువగా వేస్తున్నారు. ఎరువులు అనేది సమతుల్యంగా వాడాలి. ఇలా పొటాష్ ఎరువులని తక్కువ వేయడం వల్ల చీడపీడలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి పొటాష్ ఎరువును కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎప్పుడైనా నీమ్ కోటెడ్ యూరియానే వాడుకోవాలి. మనం ఈ నీమ్ కోటెడ్ యూరియా వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అనేవి ఎప్పుడూ పైపాటిగా వేయకూడదు. ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఎప్పుడైనా మనం బురద పొలంలో మాత్రమే వేసుకోవాలి. ఫర్టిలైజర్స్ వేసుకున్న తర్వాత 24 గంటల వరకు నీరు అనేది పెట్టకూడదు. పై విధమైన పద్ధతులు పాటించడం వల్ల మనకి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కంది పంట సాగులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పప్పుల కొరత తీర్చడంతో పాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఖరీఫ్ కందిని చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్.
కూరగాయల్లో టమాటాకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండుకు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్ట ప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా ఉండడంతో అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఖరీఫ్ కందిని జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎకరాకు విత్తన మోతాదు, నేలలను బట్టి సాళ్ల మధ్య దూరం ఎన్నుకుని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసినట్లయితే కంది 10 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగైనట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. కంది పంట విషయానికి వస్తే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి విత్తుకొని పంట సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధ్యమవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మనకు కంది మన రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాలైన నేలల్లో పండిస్తున్నారు. ఒకటి తేలికపాటి నేలలు, ఎర్రచెలక నేలలు అంటాము. తర్వాత నల్లరేగడి నేలలు. తేలికపాటి నేలల్లో కంది పంట పండించినప్పుడు మనం స్వల్పకాలిక రకాలను లేదంటే మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నల్లరేగడి నేలల్లో కంది పంట పండించినప్పుడు మధ్యకాలిక రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలంటే PRG 176, వరంగల్ కంది 1, WRG 97 పేరుతో విడుదలైన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలైతే WRG 65 రుద్రేశ్వర కానీ, ఆశ, మారుతి, లక్ష్మి లాంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఎండు తెగులను తట్టుకొని రకాలైన LRG 41 లాంటి రకాలను మనము సేద్యంలోకి తీసుకోకూడదు. ఏదైతే తట్టుకునే రకాలున్న వరంగల్ కంది 1, రుద్రేశ్వర, ఆశ లాంటి రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా చివరి దుక్కులో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆఖరి దుక్కులో 50 కిలోల DAP ఎరువును అందించినట్లయితే కందికి కావలసిన ఎరువులను పూర్తిగా మనం చూసుకున్నట్లే. పాస్పోబ్యాక్టీరియా PSB అని దొరుకుతుంది. PSB పాస్పోబ్యాక్టీరియాను కూడా 2 కిలోల పాస్పోబ్యాక్టీరియాను సుమారుగా 200 కిలోల బాగా చీకిన పశువుల ఎరువుతో కలిపి పట్టించి చివరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కంది సాళ్లను బోదె సాలుగా మనము తయారు చేసుకొని ఆ బోదెల యొక్క అంచుల మీద మనము విత్తనాన్ని పెట్టేలా విత్తుకున్నట్లయితే అధిక వర్షాలకు మనకు ఎక్కడైతే నీళ్లు నిలబడకుండా ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల మూలంగా మనకు కందిలో ప్రధాన సమస్య అయిన ఫైటాప్తెరా ఎండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి పట్టించాలి. చివరిగా కంది పంట మొదటిసారి వేసుకున్నప్పుడు రైతు సోదరులు రైజోబియం కల్చర్ను ఖచ్చితంగా వాడాలి. 100 గ్రాముల రైజోబియం కల్చరు 4 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తడం ఒకెత్తైతే కలుపు నివారణ మరో ఎత్తు. అంతేకాదు పూత, పిందె దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి. కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు. ఎంచుకున్న రకాలను తేలికపాటి నెలలు అయితే సాలుకు 90 నుంచి 120 సెంటీమీటర్ల సాలుకు మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. నల్లరేగడి నేలలు, బరువైన నేలల్లో విత్తుకున్నప్పుడు సాలుకు సుమారుగా 150 నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం విత్తుకున్నట్లయితే మనము రికమెండ్ చేసిన మొక్కల సాంద్రతను ఉండేలా చూసుకోవచ్చు. విత్తిన 24 గంటల నుంచి 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 1.3 నుంచి 1.6 లీటర్లు కలుపు మందును ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంట కాలము 20 రోజుల వయసు ఉన్నప్పుడు ఎప్పుడైతే వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే క్విజలోపాప్ పి ఇథైల్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రసాయనాలతో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. అలాగే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు 2 సార్లు అంతర కృషి
ట్రాక్టర్ సాయంతో కానీ అరక సాయంతో కానీ అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే పూత దశలో తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో కూడా తేలికపాటి తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి సాగవుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించిన తర్వాత మొహం చాటేశాయి. దీంతో సాగు ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలతో పాటు బెట్ట పరిస్థితులు ఉన్నాయి. వీటి నుండి గట్టెక్కేందుకు పత్తి సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త చిట్టిబాబు. పత్తిని పండించే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలుగు రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించినా సరిపడా వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందినా ప్రస్తుతం పత్తిని విత్తుతున్నారు. ముందుగా విత్తిన చోట 10 నుండి 25 రోజుల దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య పత్తి సాగు కొనసాగుతోంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. బెట్ట పరిస్థితులకు గురైనప్పుడు పంట రంగును కోల్పోయి ఎండిపోయినట్టుగా ఏర్పడుతుంది. ఈ లక్షణాలను రైతులు గుర్తించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జి. చిట్టిబాబు. సాధారణంగా పత్తి పంటను గమనించినట్లయితే ఎకరానికి 50 కిలోల భాస్వరము అంటే డిఏపి రూపంలో భాస్వరాన్ని, అలాగే సుమారుగా 75 నుంచి 80 కిలోల యూరియాని నత్రజని రూపంలోను, అలాగే సుమారుగా 45 నుంచి 50 కిలోల పొటాష్ను అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి కాకుండా బెట్ట పరిస్థితులు గురైనప్పుడు పత్తి పంట అంతా కూడాను పచ్చ రంగును కోల్పోయి లేత పసుపు రంగులోకి మారిపోయి ఈ యొక్క పోషక లోపాలని పూర్తిగా మనకి బాహ్యపరచడం మనం గమనిస్తూ ఉంటాం. ఏదైతే ఈ బెట్ట పరిస్థితుల్లో ఈ పైపాటుగా 3-19 10 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కానీ, లేదా ఈ 13-045 అనేటువంటి మందుని మల్టీకే రూపంలో పొటాషియం నైట్రేట్ అని చెప్తూ ఉంటాము. ఇది కూడా 10 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పంట పూర్తిగా బెట్ట నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల్లో నీరు నిలిచినట్లయితే పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశముంది. ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత, కాయ రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇది గమనించిన రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క పండాకు తెగులు లేదా గులాబీ రంగు ఆకు చూసినప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా పైపాటుగా ఎరువులు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా 15 నుంచి 20 కిలోల యూరియా, దాంతోపాటు 5 నుంచి 10 కిలోల పొటాష్ను కలిపి వేసుకున్నట్లయితే అదనంగా ఈ వేసుకున్నప్పుడు పంట బూస్టర్ డోస్ అని చెప్తాం దీన్ని. ఈ బూస్టర్ డోస్ వేసుకోవడం వలన పంట ఎదుగుదల బాగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. లేదా పైపాటుగా 2% యూరియా ద్రావణాన్ని మనకి 13-045 అనేటువంటి ద్రావణాన్ని 10 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా చోట్ల మెగ్నీషియం లోపం కూడా మనకి ఎక్కువ గమనిస్తుంటాం కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో కూడాను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిమ్మ సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నిమ్మ రైతులను నిరంతరాయంగా వెన్నాడుతున్న సమస్య నల్లి పురుగులు, గజ్జి తెగులు సమస్య. సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోనూ యాజమాన్యం సరిగా లేని తోటల్లో వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది. ఇవి ఆశించిన చెట్టు క్షీణించడంతో పాటు కాయ నాణ్యత లోపించడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. నాటిన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబర్ నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండ్ ఉంటుంది కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్టభూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తోటలకు చీడపీడల సమస్య అధికమైంది. మరి ఆ చీడపీడలేంటివి, వాటిని ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్. ఎక్కువగా సాగు చేసే ఉద్యాన పంటలలో మామిడి తర్వాత మనకు చీనీ నిమ్మ కూడా ఒకటి. ప్రస్తుతం చీనీ నిమ్మ దశలో చూసినట్లయితే మనకు 3 రకాల చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మొదటగా చూసినట్లయితే మనకి నల్లి పురుగులు. ఈ నల్లి పురుగులు అనేటివి మనకు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి మనకు ఆకుపచ్చ నల్లి పురుగులు ఉంటాయి, అదేవిధంగా మంగు నల్లి అని కూడా 2 రకాల నల్లి పురుగులు ఉండడం జరుగుతుంది. ఈ 2 నల్లి పురుగులు కూడా మనకు నిమ్మల్లో కూడా ఆశించడం జరుగుతుంది. అయితే ఆకు నల్లి పురుగు చూసినట్లయితే ఇది ఆకుల నుంచి అదేవిధంగా కాయల నుంచి కూడా మన రసం పీల్చడం వలన మనకు చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకు కాయ కూడా మనకు క్వాలిటీ తగ్గిపోయి అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మంగు నల్లి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు కాయల నుంచి రసం పీల్చడం వల్ల మనకు ముదురు గోధుమ రంగు మచ్చలు లేదా ఊద రంగు మచ్చలు ఏర్పడి ఆ కాయలు కూడా సరిగ్గా ఎదురుగా చిన్నగా ఉండిపోయి అదేవిధంగా మనకు ఆ కాయల తోలు కనుక చూసుకున్నట్లయితే మనకు మందంగా తయారైపోయి పెలుసుగా మారిపోతుంది. మనకు సస్యరక్షణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నల్లికి మనకు బాగా పనిచేసే మందులలో చూసుకున్నట్లయితే ఒకటి మనకు వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం, ఇది లీటర్కి 3 గ్రాములు. అదేవిధంగా లేకపోతే గంధకం లేని సమయంలో మనకు డైకఫాల్ 3 లీటర్కి 3 మిల్లీలీటర్లు, లేకపోతే మనకు ప్రొపర్గేట్ అండ్ ఓమైట్ అని దొరుకుతుంది, అది లీటర్కి 1 మిల్లీలీటర్లు. ఈ 3 మందులలో ఏ మందులైనా మనం కనుక నల్లి వచ్చిన తొలి దశలో కనుక గమనించుకొని పురుగు మందులు మార్చుకుంటూ కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి నుంచి కూడా నష్టము తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయలు కూడా మంచిగా వచ్చి అదేవిధంగా ఎలాంటి మచ్చలు కూడా లేకుండా కూడా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న స్టేజ్ నుంచి కూడా మనకి ఎక్కువ కూడా కాయలు తయారు అదేవిధంగా ఆకుల మీద కూడా మనకి గొంగళి పురుగు అన్నీ కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది. ఇవి ఆకుపచ్చలో ఉండే గొంగళి పురుగులు అవి ఎక్కువ కూడా మనకు ఈ ఆకుల మీద ఆశించడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే తొలి దశలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ గొంగళి పురుగులు మనకు బ్లాక్ కలర్ అంటే నలుపు రంగులో ఉండిపోయి పైన కూడా మనకు తెల్లని చారలు ఏర్పడతాయి. దాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మనకు పక్షి రెట్ట ఏ విధంగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో, ఆ విధంగా కూడా మనకు ఈ గొంగళి పురుగులు కూడా నలుపు అదేవిధంగా తెల్లని చారలతో ఉంటాయి. ఎప్పుడైతే కనుక గుడ్ల నుంచి వచ్చిన ఈ గొంగళి పురుగులు అనేటివి ఆకుల మీద ఎక్కువ కూడా ఆశించడం జరుగుతుంది. తద్వారా ఆకులు అన్నిటివి కూడా మొత్తం కూడా మనకు జల్లెడలాగా మారిపోయి అదేవిధంగా మనకు రంధ్రాల్లో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు ఆకులు రంధ్రాలు ఏర్పడి ఇలాంటి గొంగళి పురుగులు కనబడ్డప్పుడు మనము గొంగళి పురుగు ఆశించినట్లుగా మనకు గుర్తించి మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దాంట్లో మనకు చూసుకున్నట్లయితే బాగా పనిచేసే కెమికల్స్లలో గొంగళి పురుగు అయితే మనకు క్లోరోపైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేకపోతే డైమిథేట్ అదైతే 2 మిల్లీలీటర్లు, లేకపోతే డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్కి. ఈ 3 మందులలో ఏ మందులైనా మనము పురుగు మందులు మారుస్తూ కూడా వాడాలి. తద్వారా కూడా మనకు ఈ పురుగు నుంచి కూడా నష్టం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము ఎక్కువగా మనకు నిమ్మలో చూసే తెగుళ్ళల్లో చూసుకున్నట్లయితే ఈ గజ్జి తెగులు అంటే మనకు ఎక్కువ క్యాంకర్ తెగులు అని ఎక్కువ అంటాం. ఈ క్యాంకర్ తెగులు అనేది కూడా సర్వసాధారణంగా వచ్చే తెగుళ్ళల్లో ఒకటి కామన్గా ఉంటుంది చీనీ నిమ్మలో కూడా. అయితే ఏ విధంగా దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ తెగులు అనేది కూడా మొత్తం మన మొక్క అంతా కూడా వ్యాపిస్తుంది. అంటే మనకు చిన్న కొమ్మల మీద కనబడుతుంది, పెద్ద కొమ్మల మీద కనబడుతుంది, లేత కొమ్మల మీద కనబడుతుంది, కాయల మీద కనబడుతుంది, అదేవిధంగా కాండం మీద కనబడుతుంది. ఒక్కోసారి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు వేరు వ్యవస్థ మీద కూడా ఈ తెగులు కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ కూడా మనకు నిమ్మలో కనబడే ప్రధాన సమస్య. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు కాయల మీద కనబడేటప్పుడు కూడా కాయలు కూడా మనకు సరిగ్గా ఎదగకుండా అదేవిధంగా కాయల మీద కూడా మొత్తం కూడా ఈ క్యాంకర్ అనేది కూడా ఎక్కువ కూడా ఫామ్ అవ్వడం వల్ల ఒక్కోసారి చెట్టు మొత్తం కూడా వ్యాపించడం వల్ల చెట్టు అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఎప్పుడైతే ఈ తెగులు ఆశించిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే మనకు అలాంటి చెట్లు కూడా మనకు ఎండుపుళ్ళు అనేది కూడా ఎక్కువ కనపడదు. అంటే చెట్లు ఎండిపోవడం వల్ల కూడా మనకు ఎండుపుళ్ళు ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కాయల మీద అదేవిధంగా చెట్ల మీద కూడా మనం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు నివారణ కనుక చూసుకున్నట్లయితే మనకు 10 లీటర్ల నీటికి మనకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అదేవిధంగా 1 గ్రాము మనకు స్టెప్టోసైక్లిన్లో కలిపి కనుక ఒక 20 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే
ఈ మన గజ్జి తెగుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలు అంటే ముఖ్యంగా మనకు బాలాజీ లాంటి రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ తెగులను కూడా మనకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఆ ప్రభావం దిగుబడిపై అంతగా ఉండదు. ఏటా మే, జూన్ నెలల్లో ఎండు కొమ్మలను కత్తిరించి చెట్లకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవడం ఉత్తమం.